నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఓ వృద్ధురాలు నడుం నొప్పి తగ్గుతుందని నాటు వైద్యాన్ని ఆశ్రయించింది. ఇందులో భాగంగా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 8 కప్పలను పట్టి అమాంతం గొంతులో వేసుకుని గుటుక్కని మింగేసింది. నడుం నొప్పి తగ్గడం అటుంచితే కాసేపటికే కడుపు నొప్పితో విలవెల్లాడిపోయింది. ఈ విచిత్ర ఘటన చైనాలో చోటు చేసుకుంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం తూర్పు చైనాకు చెందిన జాంగ్ అనే వృద్ధురాలు చాలా కాలంగా హెర్నియేటెడ్ డిస్క్తో బాధపడుతోంది. బతికి ఉన్న కప్పలను మింగితే వెన్నునొప్పి తగ్గుతుందని స్థానిక నాటు వైద్యులు చెప్పారు. అంతే, అసలు విషయం చెప్పకుండా తనకు బతికున్న కప్పలను తెచ్చిపెట్టాలని కుటుంబ సభ్యులకు తెలిపింది. అవి పెద్దవారి అరచేతి కంటే కాస్త చిన్నగా ఉండాలని జాగ్రత్తలు కూడా చెప్పింది. కుటుంబ సభ్యులు కప్పలను పట్టి తీసుకొచ్చారు. దీంతో ఆమె గత సెప్టెంబర్ మొదటి వారంలో వాటిని శుభ్రం చేయకుండా, కనీసం వేడి నీళ్ళలో ఉడకపెట్టకుండా బతికుండగానే మొదటి రోజు 3 కప్పల్ని, మరుసటి రోజు 5 కప్పల చొప్పున మింగేసింది. ఉడికించకుండానే వాటిని సజీవంగా మింగేసింది. దీంతో కాసేపటికే ఆమెకు నడుము నొప్పి తగ్గకపోగా తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. దీంతో ఆమె తన కుటుంబ సభ్యులను పిలిచి కప్పలను మింగిన సంగతి వెల్లడించింది. దీంతో వారు హుటాహుట్న హాంగ్జోలోని బెజియాంగ్ యూనివర్సిటీ ఫస్ట్ అఫిలియేటెడ్ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు ఆమె కడుపులో కప్పలుండడం చూసి ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా కప్పల్లో సాధారణంగా ఉండే టేప్ వార్మ్ లార్వా అనే స్వార్గనంతో పాటు ఇతర బ్యాక్టీరియా ఆమె కడుపులో ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. సజీవ కప్పలను మింగడంతో ఆమె జీర్ణ వ్యవస్థలో ఇన్ఫెక్షన్ సోకి దెబ్బతింది. ఆమె శరీరంలోకి పరాన్నజీవులు చేరినట్లు వైద్యులు తెలిపారు. రెండు వారాల పాటు చికిత్స పొందిన తర్వాత జాంగ్ డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించారు. ఏదైనా అనారోగ్యం ఉంటే వెంటనే ఆసుపత్రికి వచ్చి చికిత్స తీసుకోవాలని సూచించారు. అంతేగాని అవగాహన లేకుండా ఇటువంటి నాటు వైద్యాలను అనుసరిస్తే కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు ఉన్నట్లుగా ఉంటుందని వైద్యులు హెచ్చరించారు. ఇది ఇవాంటి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.